యేసుక్రీస్తు నామంలో మరి ఏలుపూరు ప్రాంత ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు మరి సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు చెప్తున్న మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుందండి. కనుక మనుషుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎంతో ప్రయాసపడి ధనమును, తనకు కావలసిన మరి సమృద్ధి అయిన మరి వెండి బంగారాలు కావచ్చు, ఈ లోకంలో ఆస్తి కావచ్చు, ఒక గృహము కావచ్చు, అన్నీ సంపాదించుకుని మానవుడు మరి ఉంటూ ఉన్నాడు. కానీ అందులో మరి ఎంత గొప్పవారైనా లేనివారైనా మరి చెప్పే మాట ఏంటంటే, మాకు శాంతి లేదండి, మాకు సమాధానం లేదు, మాకు నెమ్మది లేదు అనే మాట ప్రతి ఒక్కరూ చెప్తారండి. భూమి మీద ఐశ్వర్యవంతులు చెప్తారు, లేనివారు కూడా, దరిద్రులు కూడా అదే మాట చెప్తారు. కనుక శాంతి అనేది, సమాధానం అనేది, నెమ్మది అనేది ఈ లోకంలో ఎక్కడ దేంట్లోనూ దొరకదండి. అది దేవుడి వద్దే దొరుకుతుంది. అది దేవుడిచ్చే శాంతి అండి, దేవుడిచ్చే నెమ్మది అండి. ఈ దేవుని యొక్క వరాలు. శాంతి అనేది, నెమ్మది అనేది దేవుడిచ్చే వరాలండి. నువ్వు ఎంత ఖరీదు మంచము కొనుక్కుని మరి పడుకున్న నిద్ర ఇచ్చేది ఎవరండి? దేవుడే. కనుక దేవుడు సుఖశాంతులు ఇచ్చే దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని దేవుడు యేసుప్రభు మాట్లాడుతున్నాడండి. కనుక లోకంలో శాంతి ఎలా ఉంటుందంటే, సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తాడు, ఏడుపు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దుఃఖపడతాడండి. మానవుడు ఒక పరిస్థితి. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, బాధల్లోనూ కష్టాల్లోనూ సంతోషంలో అన్నిటిలో మరి ఆ సంతోషాన్ని, నెమ్మదిని అనేది దేవుడిచ్చే దేవుడు అండి. కనుక ఈ దేవుడు గొప్ప దేవుడు అండి. కనుక శాంతిని ఇచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ దేవుడికి ఏమిస్తే ఆయన శాంతి సమాధానములు ఇస్తాడు? ఆయన కోరుకునేది మరి ఏది ఈ లోకంలో మానవుని వద్ద కోరుకుంటలేదు, కానీ హృదయం కోరుకుంటున్నాడు. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని అడుగుతున్నాడండి. హృదయంలో ఉన్న కలవరతులన్నీ కూడా, మరి చింతలన్నీ కూడా మానవుని నుండి తొలగించి గొప్ప నెమ్మది, సమాధానము, శాంతి మానవుడికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కనుక యేసుక్రీస్తు నందు మేమందరము కూడా దేవునికి, యేసుక్రీస్తు నందు మరి విశ్వాసం ఉంచి మా హృదయంలో ఆయనకు చోటిచ్చాం. మా హృదయంలో, మా ఇంటిలో ఆయనకు చోటిచ్చామండి. కనుక మాకు గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానము మేము పొందుకున్నాం. అదే శాంతి, సమాధానం దేవుడు మీకు అనుగ్రహించాలని మీ మధ్యకు వచ్చి మరి యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాం. కనుక మీరు ఎలాంటి వారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి ఈ దేవునికి మీ హృదయం ఇస్తే కనుక మీ హృదయంలోకి వస్తాడు, మీ ఇంటిలోకి వస్తాడు. ఈయన మరి గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. అంతేకాదండి, చాలామంది మరి ఈ లోకం మట్టుకే కాదు, పరలోకంలో అంటండి అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ యుగ యుగాలు అగ్నిలో ఉంటుందండి. కనుక లేదంటే పరలోకంలో దేవుని వద్ద ఉండాలి. కనుక ఆత్మకు మరణం లేదు. అగ్నిలో భయంకరంగా యాతన పడుతుంది మన ఆత్మ. కనుక ఆత్మ నరక శిక్ష నుండి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తుని మరి మీ సొంత రక్షణగా అంగీకరించండి. ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఈయన ఇచ్చే రక్షణ, ఈయన ఇచ్చే గొప్ప కృపను పొందుకోకపోతే కనుక ఆ నరక శిక్షణ ఈ లోకంలో శాంతి కంటే భయంకరంగా ఉంటుందండి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుతూ ఉంటాయంటండి. యుగ యుగాలు ఆ నరకంలో మన ఆత్మ యాతన పడుతూ ఉంటుందండి. కనుక మరి ఆ నరక శిక్ష నుండి తప్పించడము, అంతేకాదు ఈ లోకంలో శాంతినిచ్చి ఆ పరలోకంలో కూడా మరి శాంతి సమాధానంతో మరి నింపి మన ఆత్మను నిత్య రాజ్యంలోకి చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచి మీ హృదయంలో చోటు ఇవ్వండి. మరి మీ ఇంటిలో యేసు ప్రభువుని చేర్చుకోండి, మీకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు. అట్టి శాంతి సమాధానాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
స్తోత్రం నాయన, ప్రేమ స్వరూపుడు వెన్ తండ్రి. నాయన నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నీ ప్రియబిడ్డలు ఇలా నడిపించి నాయన స్తోత్రం నాయన నీ గొప్ప సువార్త ప్రకటించి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా స్తోత్రం నాయన, ఈ వీధిలో ప్రభా ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండిని వారిని పిలుస్తున్నావు నాయన ప్రభావం తండ్రి. నన్ను ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి, ఎంతో సమకూర్చుకున్నారు వాళ్ళ ప్రభా. దానివల్ల నెమ్మది లేక, శాంతి సమాధానం లేక ప్రభా ఎంతో వేదన పడుతున్నారని. అవును ప్రభా తండ్రి, దేవుడు ఏమి అడుగుతున్నాడంటే ప్రభా దేవానికి స్తోత్రం నాయన, వారు హృదయమును అడుగుతున్నాడని ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభా హృదయంలో చోటిస్తారో వారికి శాంతి సమాధానము నెమ్మది నేను ఇస్తానని ప్రభా యేసు తండ్రి నాయన నువ్వు చెప్తున్నావు తండ్రి. అవును ప్రభా, విన్న మాటల ప్రభా హృదయాల్లో వినికిడికి తండ్రి నన్ను కలిగించి ఫలింప చేయి తండ్రి. నీ గొప్ప సువార్త తండ్రి నేను ఇక్కడ ప్రకటించడానికి నువ్వు కృపనిచ్చిన ఈ సువార్త ద్వారా అనేకులు ప్రభా నాయన నిన్ను తెలుసుకున్నట్లు, నిన్ను అంగీకరించినట్లు, ఈ రక్షణ సువార్తను ప్రభు వారు అంగీకరించి నాయన ఆ నిత్య శిక్షను తప్పించి వాడు నీవని తండ్రి గుర్తెరిగి నాయన ప్రభా శాంతి నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు కనుక ప్రభా తండ్రి ప్రతి ఒక్క హృదయాలు ప్రభా స్పందింప చేయమని తండ్రి ఇచ్చిన దీనుడి ప్రార్థన కూడా ఆలకించమని అంగీకరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.